ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లమంటూ చెబుతూ దుకాణాలపై రైడ్ చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడిన ఇద్దరు మహిళా ఫుడ్ సేఫ్టీ నకిలీ ఆఫీసర్లను పట్టుకున్న సంఘటన మంగళవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఓల్డ్ అల్వాల్ ఐజీ ప్రాంతంలోని ఒక స్వీట్ హౌస్ లోకి వచ్చి ఆఫీసర్లమంటూ బెదిరింపులకు పాల్పడడంతో అనుమానం వచ్చిన స్వీట్ హౌస్ యజమాని స్థానిక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కు ఫోన్ చేయడంతో అందుబాటులో ఉన్న అధికారి స్వీట్ హౌస్ వద్దకు వచ్చి ప్రశ్నించగా మేము ప్రైవేట్ వాళ్లమంటూ వేరే సంస్థ అంటూ బుకాయించడానికి ప్రయత్నం చేయడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నకిలీ మహిళా ఆఫీసర్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మార్నింగ్ అరౌండ్ 10 o'clock ఇట్లా ఇద్దరు లేడీస్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అనే పేరు చెప్పి ఇక్కడ బాలాజీ సురేష్ మిఠాయి బండార్ అల్వాల్ ఇక్కడికి వచ్చి షాప్ యజమానులని బెదిరించినట్టుగా సమాచారం వచ్చింది. వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. సో వాళ్ళని అట్లాగే ఉండనివ్వమని చెప్పి నేను వస్తున్నాను అని ఇమీడియట్గా ఇక్కడికి రావడం జరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళని మేము కూడా అడిగాము, మీరు ఎవరు అని చెప్పేసి చెప్తే మేము ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అని మాతో కూడా అతనే చెప్తున్నారు. సో వీళ్ళని కూడా బెదిరించి డబ్బులు అడిగినట్టుగా సమాచారం ఇస్తున్నారు షాప్ యజమానులు. సో వాళ్ళని వీళ్ళు తప్పు అని తెలిసి షాప్ యజమానులు మేము మన లోకల్ అల్వాల్ పోలీస్ ఆఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఆఫీషియల్స్ వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. సో వాళ్ళు అరెస్ట్ చేసే ముందు కూడా మీరు ఎక్కడ తిరుగుతున్నారు, మీరు ఎట్లా వచ్చారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగితే వాళ్ళు చెప్తుంది ఏంటి అని చెప్పేసి అంటే మాకు ఇట్లా ట్రైనింగ్ ఇచ్చారు, ఇట్లా వెళ్ళి డబ్బులు అడగాలని మాకు ట్రైనింగ్ ఇచ్చారు. సో ఇట్లా మాలాగా ఇంకా వేరే టీమ్స్ కూడా తిరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పారు. వీళ్ళు కూడా ఎల్బీ నగర్ నుంచి వస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. సో ఇట్లా వీళ్ళు ఫేక్ డిపార్ట్మెంట్ పేరు చెప్పి డిపార్ట్మెంట్ పేరు బదనాం చేస్తూ ఫేక్ వాళ్ళు ఇట్లా తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు చెప్పడం ప్రకారం ఇంకా చాలా టీమ్స్ తిరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి వర్తకులకు, షాప్ యజమానులకు, పబ్లిక్కి నేను చెప్పేది ఏంటి అని చెప్పేసి అంటే ఇటువంటి వాళ్ళ పట్ల జాగ్రత్త వహించండి. సో ఇటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని బెదిరిస్తే చేస్తే మీరు కన్సర్న్డ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉండే ఆఫీషియల్స్కి, కన్సర్న్ లోకల్ అథారిటీస్కి, పోలీస్ అథారిటీస్కి